మిత్రులందరికీ సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. నమస్కారం అండి. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను అంటే జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకునే అటువంటి విషయాన్ని నేను చూపించబోతున్నాను అనమాట. ఈ జీవామృతం అంటే ఏమిటి, జీవామృతాన్ని మనం ఎందుకు తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి, తయారు చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మనము మన పంట పొలాలకు అందించాలనే విషయాలను ఈరోజు మనం చర్చిద్దాము. చర్చించిన తర్వాత ప్రాక్టికల్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నేను మా రైతు జానకిరామ్ ఇద్దరు కలిసి ఈ జీవామృతాన్ని చేయబోతున్నాను చూడండి. ఇప్పుడు ఈ జీవామృతం గురించి మనం చెప్పుకోవాలంటే పాలేకర్ గారు చెప్పినటువంటి పాఠాల్లో జీవామృతానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అంటే కోటాను కోట్ల సూక్ష్మ జీవులకు నిలయమైనటువంటి ద్రావణమే ఈ జీవామృతము. ఎందుకంటే ఈ జీవామృతం ఎలా పనిచేస్తుందంటే భూమిలో సారాన్ని పెంపొందిస్తుంది అనమాట. అంటే మనం చూసాం కదా, ఇప్పుడు ఎక్కువ ఎరువులు, ఆర్టిఫిషియల్ మందులు వాడడం వల్ల, కృత్రిమటువంటి బలం చేకూర్చే మందులు వాడడం వల్ల, అంటే 20-20 కానీ, యూరియా కానీ, డిఏపి కానీ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతా ఉంది, మన భూమిలో సారం అనేది పోయిందనమాట. అంటే భూమి నిర్జీవంగా తయారైంది. మందులు ఉపయోగించనిదే మనకు పంట అనేది చేతికి రావడం లేదు, దిగుబడి అనేది చేతికి రావడం లేదు. ఆ వచ్చిన దిగుబడి కూడా మనం అనుకున్న మోతాదులో మనకు లభించడం లేదు. ఇప్పుడు మనం మొదట ఈ మందులు వాడడం వల్ల దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇక్కడ నేనేదో కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేను వచ్చి మీకు పాఠాలు చెప్పడం లేదు. నేను కూడా ఈ గత 1.5 సంవత్సరంగా మందులతో కంప్లీట్గా నా పొలాన్ని నింపేసినానమాట. నింపడం వల్ల నేను అనుకున్న స్థాయిలో నాకు దిగుబడి అనేది రాలేదు. నేను పడిన కష్టాలు నేను మీతో షేర్ చేసుకుంటూ, మళ్ళీ మనం ఫ్యూచర్లో ఇలాంటి కష్టాలు పడకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను చాలామంది నిపుణులు, వ్యవసాయంలో తలపండినటువంటి రైతులతో సంప్రదించి ఈ విధంగా ఈ సహజ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలనే పాఠాలు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకునే క్రమంలో నేను చేసినటువంటి ఈ ప్రయత్నమే జీవామృతము. ఈ జీవామృతం అనేది నేను తయారు చేసినాను. ఇప్పటికి 3 సార్లు మా పొలాల్లోకి నేను అందించిన వెంటనే నాకేమి ఇమీడియట్ రిజల్ట్స్ అయితే రాలేదు, కానీ బట్ మెల్లమెల్లగా కొద్దిగా మార్పు అనేది కనిపిస్తూ ఉన్నదన్నమాట. భూమిలో సారం అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఆటోమేటిక్గా మనకు మొక్కల మీద కానీ, మనం వేసే పంటల మీద కానీ ఈ జీవామృతం యొక్క ఇంపాక్ట్, ఎఫెక్ట్ అనేది ఉండనే ఉంటుంది. జీవామృతానికి మనకు కావలసినటువంటి పదార్థాలు ఏమిటి, జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి, జీవామృతానికి కావలసిన పదార్థాలను కానీ మనం పరిశీలించినట్లయితే జీవామృతానికి మనకు కావాల్సింది 10 కేజీల ఆవు పేడ. అంటే ఫ్రెష్గా మీ పొలంలో దేశీ ఆవు అయితే ఇంకా మంచిదండి. నేనైతే మాకు 2 దేశీ ఆవులు, నాటావులు ఉంది కాబట్టి నాటావుల నుంచి సేకరించినటువంటి పేడను నేను ఇప్పుడు ఈరోజు ఉపయోగించబోతున్నాను. 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల గోమూత్రము, 2 కేజీల బెల్లం కూడా నల్ల బెల్లం అయితే ఇంకా మంచిదనమాట. అదేవిధంగా పిండి మనము ఉపయోగించాలి. ఎలాంటి పిండిని ఉపయోగించాలి? విదల అంటే 2 బద్దలు కలిగినటువంటి పిండిని మనం ఉపయోగించాలి. నేనైతే ఉలవ పిండి కానీ, శనగపిండి కానీ నేను మామూలుగా మా పొలంలో జీవామృతం తయారు చేసేటప్పుడు నేను ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ పుట్టమన్ను అంటే ఇంకొకటి చూడండి, గమనించండి. నేను కూడా ఫస్ట్లో అదే తప్పు చేసినాను. జీవామృతం తయారు చేసేటప్పుడు నాకు ఎక్కడ మన్ను దొరుకుతుందో నేను తయారు చేసే పక్కనే మన్ను తీసుకుని వచ్చి వేసినాను అనమాట. అది తప్పండి. ఎందుకంటే మనం మొత్తం మందులతో నింపేసినాం కాబట్టి మనం పంట పొలాల్లో జీవం అనేది లేదనమాట. మీరు ఎక్కడైనా అడవులకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మందులు కొట్టనటువంటి ప్రదేశాన్ని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఒక 10 కేజీల నుంచి 20 కేజీల పుట్టమన్నును, మంచి సారం కలిగినటువంటి పుట్టమన్నును సేకరించి పెట్టుకొని దాంతో ఒక గుప్పెడంతా మీరు పుట్టమన్నును వేసుకోవాలన్నమాట. అంటే 200 లీటర్ల నీటిలో 10 కేజీల ఆవు పేడ,
2 కేజీల బెల్లం, 10 లీటర్ల గోమూత్రము, 2 కేజీల పిండి, శనగపిండి, మళ్ళీ గుప్పెడంత పుట్టమన్ను తీసుకొని అన్నీ కలిపి దీన్ని ఏం చేయాలి అంటే సవ్య దిశలోనే కలపాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదు. ఎందుకు అంటే ఈ సవ్య దిశలో మనం ఎందుకు తిప్పాలి అంటే ఈ జీవామృతం తయారయ్యే ప్రక్రియలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు అది ఏమవుతుందంటే మల్టిప్లై అవుతూ బతకడం స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మనం సవ్య దిశలో తిప్పినామంటే అది దానికి ఆహారం అనేది సక్రమంగా దొరుకుతుంది, ప్లస్ చనిపోకుండా ఉంటుంది అనమాట. అదే మనము యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తిప్పినాము అంటే అది ఈ సూక్ష్మజీవులు తయారవుతున్న క్రమంలో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మార్నింగ్ ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, 2 సార్లు మనము సవ్య దిశలో ఆ తయారు చేసుకున్నటువంటి ద్రావణాన్ని, ఆ జీవామృతాన్ని మనము కలపాలి. కలిపిన తర్వాత దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి అంటే ఎక్కువ ఎండ పడే ప్రాంతంలో దయచేసి తయారు చేసుకోకండి. చెట్టు కింద నీడ ప్రాంతంలో కానీ చెట్టు కింద కానీ మీరు జీవామృతం తయారు చేసుకుని 48 గంటలు నిల్వ ఉంచాలి. దానిపైన ఏదైనా మూత ఒకటి గాలిపోయేటట్లు మూత మూసి 48 గంటలు మనం అలాగే నిల్వ ఉంచాలి. ప్రతిరోజు ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము, వీలైతే మధ్యాహ్నం 3 సార్లు సవ్య దిశలో 1 నిమిషం నుంచి 2 నిమిషాలు తిప్పినాము అంటే ఆ జీవామృతం తయారయ్యేటటువంటి ప్రక్రియ అనేది ఇంకా వేగవంతమవుతుంది. లోపల పిండి, బెల్లము, పేడ, పుట్టమన్ను ఇవన్నీ కిందికి పోకుండా మొత్తం కలుస్తుంది అనమాట. కలిసినప్పుడు ఈ సూక్ష్మజీవులు ఇంకా బాగా మనకు అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే చూడండి, సూక్ష్మజీవులు అనేది పుడుతుంది. పుట్టిన సూక్ష్మజీవి బతకాలి అంటే ఏం చేయాలి? దానికి ఒక ఆహారం అనేది కావాలి. ఆ ఆహారం కోసమే ఈ పిండి పదార్థము అనేది, ఈ శనగపిండిని మనము వేస్తామన్నమాట. బెల్లము అనేది ఆకర్షిస్తుంది అనమాట, స్వీట్నెస్ ఉంటుంది. కాబట్టి ఈ బెల్లము, ఈ పిండి 2 కలిసినటువంటి మిశ్రమాన్ని ఆ సూక్ష్మజీవి వెళ్ళి దాని మీద కూర్చొని దాన్ని తినడం ప్రారంభిస్తుంది. ఆ తినడం ప్రారంభించడం వల్ల దానికి ఆహారము లభిస్తుంది. అది చనిపోకుండా జీవంగా ఉంటుంది. కాబట్టి ఈ కోట్ల జీవుల నిలయాన్నే మనం ఏమంటామంటే జీవామృతము అని అంటాము. ఈరోజు మా పొలంలో నేను ఇక్కడ చూపించినట్లు ఈ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది విపులంగా మనం చర్చిస్తూ నేను చూపిస్తాను. మీరు చూడండి మిత్రులారా. జీవామృతం తయారు చేసేదానికి అన్ని రెడీ చేసి పెట్టినాము. ఆవు పేడ, గంజరము, పిండి, బెల్లము అన్నీ కూడా సిద్ధంగా ఉంది. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు జీవామృతం చేస్తాను. ఓకే, థ్యాంక్స్ జానకిరామ్. ఇక్కడ చూసినారంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే జీవామృతం మేము తయారు చేయడం స్టార్ట్ చేసినాము. చేసే ప్రక్రియలో మొదటి భాగం ఏమిటంటే మనము 200 లీటర్లు నీళ్లను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము 10 కేజీల ఆవు పేడ, దేశీ ఆవు పేడను మనము తీసుకుంటున్నాం. ఈ ఆవు పేడ నేను చెప్పినట్లే దీంతో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి, బ్యాక్టీరియా ఖనిజాలు ఉంటాయి. ఈ ప్రాసెస్లో మనము చాలా వరకు తెలుసుకోవచ్చు అన్నమాట. చూడండి, పేడను తీసుకెళ్తున్నాము. ఆవు పేడను ఏం చేస్తాము అంటే ఈ తీసుకున్నటువంటి నీటిలో, అంటే ఈ డ్రమ్ము కెపాసిటీ 200 లీటర్లు. 200 లీటర్ల డ్రమ్ములో కంప్లీట్గా నీటిని నింపి ఈ నీటిలో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ 7 నుంచి 10 కేజీల దేశీ ఆవు పేడను మనము వేస్తున్నాం అన్నమాట. చూడొచ్చు ఇక్కడ. ఈ జీవామృతం వ్యవసాయ భూమికి ఏ విధంగా ప్రాణం పోస్తుందనేది ఇప్పుడు మనము ఈ జీవామృతం తయారు చేసే విధానంలో తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నిండి ఉన్న ఈ ద్రావణం ఏ విధంగా మనకు పంట భూములకు పనిచేస్తుందనేది తెలుసుకోబోతున్నాము. మళ్ళీ బ్యాక్టీరియా కల్చర్ అనేది ఈ జీవామృతంలో ఎలా వస్తుంది, అది భూమికి ఏ విధంగా మేలు చేస్తుందనే విషయం కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఆవు పేడలో అనేక మంచి బ్యాక్టీరియా ఖనిజాలు అనేది ఉంటుందన్నమాట. అందిన విషయం ఏమంటే 1 గ్రాము
ఆవు పేడలో దాదాపుగా 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు లభ్యమవుతుంది. చూడండి, గోమూత్రము నిల్వ ఉంచిన గోమూత్రాన్ని తీసుకొస్తున్నాడు. ఈ డ్రమ్ములో ఇప్పుడు మనము పేడ వేసుకున్నాము. పేడ వేసుకున్న తర్వాత మనము ఆవు మూత్రాన్ని, సేకరించినటువంటి ఆవు మూత్రాన్ని మనం ఈ డ్రమ్ములో వేయాలి. ఏం చేస్తున్నామంటే ఆవు మూత్రము అంటే సాధ్యమైనంత వరకు దేశీ ఆవు, నాటావు గంజరం కానీ మూత్రం కానీ తీసుకున్నామంటే మనకు రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ మనకు దొరకని పక్షంలో మనం సీమావధి కూడా ఈ 10 లీటర్ల గోమూత్రాన్ని పేడ వేసిన తర్వాత దీంతో వేస్తున్నాం. ఇప్పుడు మనము గోమూత్రము ఈ డ్రమ్ములో వేసినాము. ఈ గోమూత్రము ఎందుకు వేయాలి అంటే గోమూత్రంలో మనకు దాదాపుగా 108 పోషక విలువలు ఉంటాయన్నమాట, పోషకాలు ఉంటాయి. సో ఈ పోషకాలు అంటే ఈ కల్చర్ అనేది మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా భూమికి అందించాలి. ఇంకా ఈ మొక్కలు అనేది తనకు తానుగా ఆహారాన్ని డైరెక్ట్గా తీసుకోలేదు. ఈ సూక్ష్మజీవుల ద్వారా ఏం చేస్తుంది, పొటాష్ కానీ, సల్ఫర్ కానీ, లేకపోతే నత్రజని కానీ వీటినన్నిటినీ తీసుకుంటుంది అనమాట. అదే మనము ఒక గుడ్ కల్చర్ని క్రియేట్ చేసి ఈ పోషకాలను కానీ మనము భూమికి అందించినట్లయితే ఈ పోషకాల ద్వారా ఈ మొక్కలు ఏం చేస్తుందంటే తనకు తానుగా ఆహారాన్ని సహజంగా తీసుకుంటుంది. మొక్కలు తనకు తానుగా ఆహారం తీసుకోవాలంటే దీనికి మంచి పోషక విలువలు భూమికి అందించాలి. ఈ మంచి పోషక విలువలు భూమికి అందించాలంటే మనము ఇప్పుడే చెప్పినట్లుగా గోమూత్రంలో ఉండేటటువంటి 108 పోషక విలువలు ఈ జీవామృత ప్రక్రియలో కలవడం వల్ల ఈ భూమికి అనేది సారం అనేది పెరుగుతుంది. ఇప్పుడే మనం ముందు డిస్కస్ చేసినట్లు ఈ జీవామృతం తయారు చేసే విధానంలో మనకు ఇంకొక పదార్థం కావాలి. ఆ పదార్థమే బెల్లం అన్నమాట. ఈ బెల్లం నల్ల బెల్లం అయితే ఇంకా మంచిది. మీకు నల్ల బెల్లం కానీ దొరకకపోతే తీయటి పళ్ళు ఏదైనా సపోటా కానీ, పప్పాయ కానీ, అరటి పండ్లు వీటిని మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే నేను ఈ బెల్లాన్ని పొడి చేస్తున్నాను. పొడి చేసి 2 కేజీల బెల్లం పొడిని ఈ మిశ్రమంలో కలపబోతున్నాం అన్నమాట. చూడొచ్చు, మనము బెల్లము ఈ జీవామృతంలో కలుపుతామంటే నేను ముందుగా మీకు చెప్పినట్లు కోటాను కోట్ల సూక్ష్మ జీవులు అనేది ఉత్పత్తి అవుతుంది ఈ జీవామృతం ప్రక్రియలో. ఆ ఉత్పత్తి అయ్యే సూక్ష్మ జీవులు మనము అది ఏం చేయాలంటే ఆ సూక్ష్మ జీవులు బ్రతకాలి అంటే దానికి ఆహారం కావాలి. ఆహారంగా మనం ఏం చేస్తామంటే తీయని పదార్థంగా బెల్లాన్ని కలుపుతాము. అదేవిధంగా దానికి పిండి పదార్థంగా మనము శనగపిండి కానీ, ఉలవ పిండి కానీ కలుపుతామన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం కొట్టిన ఈ బెల్లాన్ని మనం ఏం చేయాలంటే ఆ మిశ్రమంలోపై కలపాలి. చూడొచ్చు, 2 కేజీల బెల్లము ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం కలిపినాము. ఇంకా అంటే ఇప్పుడు ఏమేమి కలిపినాము మనము? పేడ, ఆవు మూత్రము, 2 కేజీల బెల్లం కలిపినాము. నెక్స్ట్ మనము పిండి పదార్థమైనటువంటి శనగపిండిని కలపబోతున్నాం అన్నమాట. శనగపిండి కలుపుతున్నాము. ఈ శనగపిండి ఎందుకు కలుపుతున్నామంటే నేను ముందుగా చెప్పినట్లు సూక్ష్మజీవులకు ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బెల్లము, శనగపిండి మనం కలుపుతామో బెల్లముకు సూక్ష్మజీవులు ఆకర్షింపబడతాయి. పిండి వల్ల ఏమవుతుంది అంటే ఈ పిండి ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే సూక్ష్మజీవులు ఎప్పుడైతే మనం ఈ కలుపుతామో ఈ పిండి ద్వారా ఆహారాన్ని తీసుకొని బ్రతుకుతుంది అనమాట. అంటే ఉత్పత్తి అయినటువంటి సూక్ష్మజీవులు బ్రతకాలి అంటే మనం ఆహారంగా ద్విదళ బద్దలైనటువంటి పిండిని మనం తీసుకోవాలి. ఏకదళ కాదు, ద్విదళ అంటే మనం మామూలుగా ఉలవ పిండి కానీ, శనగపిండి కానీ ఇలాంటివి తీసుకోవాలి. మేము ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఇప్పుడు శనగపిండిని తీసుకున్నాను. అమృతం తయారీలో ఇది చివరి భాగం అన్నమాట, పుట్టమన్ను. చూడండి, ఇందులో మనం పుట్టమన్నును కలిపినాము. ఎందుకు పుట్టమన్నును కలపాలి అంటే మనకు ఈ పుట్టమన్ను ద్వారా మంచి బ్యాక్టీరియా అనేది భూమికి లభిస్తుంది అనమాట. ఇది ఒక తోడుగా కూడా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు మీ భూమిలో ఉండేటటువంటి మన్నుని ఏదంటే ఆ మన్నును ఈ ద్రావణంలో వేయొద్దండి. ఎందుకు చెప్తున్నాను అంటే పుట్టమన్ను అంటే మంచి సారం ఉండేటటువంటి మన్ను వేసినాము అంటే ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మనకు జీవామృతం అనేది చాలా ఎఫెక్టివ్గా తయారవుతుంది అన్నమాట.
ఇక్కడ చూస్తే మా జానకిరాము ఈ కలిపిండే మిశ్రమాన్ని అంతా కలుపుతున్నాడు. కానీ ఇక్కడ చూడండి, సవ్య దిశలోనే కలుపుతున్నాడు. జానకిరామ్ ఇంకా ఇట్లా దూరంగా తిప్పు, అట్లా, అది. సో సవ్య దిశలోనే మనము ఈ మిశ్రమాన్ని, ఈ ద్రావణాన్ని కలపాలి. ఎందుకు అంటే మనం వేసిన పదార్థాల వల్ల మంచి సూక్ష్మజీవులు అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ సూక్ష్మజీవులు బ్రతకాలి అంటే మనము సవ్య దిశలోనే తిప్పాలి. అపసవ్య దిశలో తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ జనరేట్ అవుతున్నటువంటి సూక్ష్మజీవులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని సవ్య దిశలోనే తిప్పండి. మళ్ళీ రోజుకి ఎన్నిసార్లు ఈ విధంగా తిప్పాలి అంటే రోజుకు కనీసం 2 సార్లు 1 నిమిషం చొప్పున సవ్య దిశలో తిప్పి తర్వాత దీని మీద ఒక గుడ్డతో కప్పేయండి. ఇంకొక సూచన ఏమంటే ఎండ ప్రాంతంలో, ఎండ తగిలేటటువంటి ప్రదేశంలో ఈ ప్రక్రియను ప్రారంభించద్దండి, ఈ ప్రాసెస్ను స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఎండ ఎక్కువయ్యే కొద్దీ ఈ జనరేట్ అయ్యేటటువంటి సూక్ష్మజీవులు చనిపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, మేమేం చేసినాము, ఒక చెట్టు కింద, ఈ చింత చెట్టు కింద ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అనమాట. 48 గంటలు బాగా ఊరనివ్వాలన్నమాట. ఈ 48 గంటలు నిల్వ ఉంచిన తర్వాత 1 నుంచి 12 రోజుల లోపల మనము ఈ పంట పొలాలకు, ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దంటు మామూలుగా ఈ ముసకజొన్న ఆవులకు ఆహారంగా ఇక్కడ వేసినాము. ఇక్కడ చూడండి, వీటికి కానీ ఇచ్చినాము అంటే ఇది బాగా మనకు సారం అనేది బాగా లభిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినారంటే జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ వరి పంట, అటువైపు రాగులు వేసినాము. వీటన్నిటికి కూడా ఇవ్వచ్చు. ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు జీవామృతం ఇచ్చేటప్పుడు భూమి కొద్దిగా తేమగా ఉండాలి అనేది. చూడండి, ఇప్పుడు నేను మా వరి పొలం వెనకాలే ఉన్నాను. జీవామృతం తయారు చేసినాము. తయారు చేసిన విధానం మీకు అందరికీ చూపించినాను. ఈ జీవామృతాన్ని ఏ పంటలకు ఇచ్చుకోవచ్చు అంటే ఈ పంట ఆ పంట అని లేదండి, ఏ మొక్కకైనా, ఏ చెట్టుకైనా, ఏ పంటకైనా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే దానిలో కొన్ని కోట్ల సూక్ష్మజీవుల నిలయం అనమాట జీవామృతం అనేది. జీవామృతం కానీ మనము డ్రిప్పుల సహాయంతో కానీ మనం ప్రతి పంటకు మనము నెలకు ఒకసారి ఇచ్చినాము అంటే ఖచ్చితంగా మన పంట అనేది, మనకు దిగుబడి అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి, వరి పంట వేసినాము, ఈ వరి పంటకు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినాము అంటే ఇక్కడ ఆవులకు దంటు వేసినాను, ఈ దంటుకు మనము జీవామృతం ఇవ్వచ్చు. రాగి పైరు వేసినాను, రాగి పంటకు కూడా జీవామృతం అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ రోజు అంశం ఇక్కడితో నేను కంప్లీట్ చేస్తున్నానండి. అంటే ఈరోజు టాపిక్ అయిపోయింది. జీవామృతం ఏ విధంగా తయారు చేయడం అనేది నేను మీకు అందరికీ చేసి చూపించినాను. నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయాలనేది ఆల్రెడీ నేను తయారు చేసినాను, వీడియో కూడా రికార్డ్ చేసినాను, ఎడిటింగ్లో ఉంది. ఎడిటింగ్ అయిన వెంటనే అప్లోడ్ చేస్తాను. చూడండి, చూసి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఇంకొకసారి మిత్రులారా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి కంటెంట్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టికల్గా నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. నేను చేసే వీడియోల ద్వారా కనీసం ఒక 4-5 మంది దీన్ని ఫాలో అయితే కూడా మనకు ఎంతో మంచిదవుతుంది. మన భూమికి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాము. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక సోషల్ కాజ్గా దీన్ని తీసుకొని మనమందరూ ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ వ్యవసాయంలో మనము సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయము ఇక ముందు చేసుకుంటే ఖచ్చితంగా మనం భావితరాలకు మంచిని, అదేవిధంగా గుడ్ అప్రోచ్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతామనేసి చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.